హే గాయ్స్, స్విగ్గీ 100 డేస్ ఛాలెంజ్లో ఈరోజు నాది 7th డే. ఫస్ట్ ఆర్డర్ అంటే బ్యాచ్ ఆర్డర్ పడింది, ఒకటి అలాంటి నుంచి, ఒకటి దాదోస్ నుంచి. అదేంటో ఈరోజు పొద్దున లేవగానే వర్షం మస్తు పడ్డది, మళ్ళీ ఇప్పుడు చూస్తే ఎండ కొడుతుంది, బాగా ఉబ్బరిస్తుంది. ఫస్ట్ ఆర్డర్ అయితే ఇక్కడ పికప్ చేసుకోవాలి మనం. ఫోటో అడుగుతుంది, దిగేసినాం ఫోటో అయితే. ఈ స్టెప్స్ ఇందిరా బాబు ఇలా ఉన్నాయి, కింద పడితే అంతే కథ. ఆ పైకి పోవాలి మొత్తం. स्विगी जोमेटो क्या है? स्विगी नेम लिख दो ना. ये नहीं होता हाँ पुडेरी आया पिकअप एच है ना. हाँ हो गया पिकअप. 6018 है. हाँ हो गया पिकअप. अच्छे से देख के ले जाना. अच्छा हाँ नहीं तो इधर उधर होगा तो बहुत टेंशन है. స్టెప్స్ ఏంద్రా బాబు ఇలా ఉన్నాయి. కరెక్ట్ నడుచుకుంటూ పోతే స్పీడ్లో బరాబర్ కిందనే పడతా, అట్లున్నాయి అవి. రస్మలై ఏచ్ 686. ఫస్ట్ ఆర్డర్ ఈ తస్వా బిల్డింగ్లో వేయాలి, సెకండ్ ఫ్లోర్కి రమ్మంటుంది, వెళ్దాం. చేంజ్ లేదా? ఎన్ని ఆర్డర్లు పెట్టారా బాబాయ్ కస్టమర్. 500 నోట్లు కట్ట పట్టుకొని కూర్చున్నాడు. ఆర్డర్లు వస్తూ ఉన్నాయి, వాళ్ళు ఇస్తూ ఉన్నారు, ఇస్తూ ఉన్నారు. సెకండ్ ఆర్డర్ తెలంగాణ స్పైస్ కిచెన్ నుంచి పడింది. సరే ఇచ్చాడు, ఆల్రెడీ ఫుడ్ రెడీ ఉంది. ముందు క్యారెట్ హల్వా, టాస్క్ మటన్ బిర్యానీ, టీఎస్కే మటన్ బిర్యానీయా? ఓకే. ఎండ లేదు కానీ పొద్దున్న వాన పడ్డందుకు ఇప్పుడైతే చాలా ఉబ్బరిస్తుంది అసలు. మళ్ళీ దాంట్లో ఈ ట్రాఫిక్, బా హెల్మెట్ లోపల అయితే తల ఉడికిపోతుంది. కింద మొత్తం పచ్చి ఉంది, బురద. సిగ్నల్ రెడ్ పడకుంటే బాగుండేది గోలకు. అబ్బా ఇట్లా గాలిలో పోతుంటే ఎంత హాయిగా ఉందో, చల్లగా గాలి వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అమ్మయ్యా సిగ్నల్ అయితే రెడ్ పడలేదు. అరే బాబు ఇల్లు రాతుండగా ఇక్కడనా అపర్ణావన్ ఎంట్రీ ఇక్కడే అనుకుంటా, ఈ లోపల ఉండొచ్చు. ఇక్కడే ఈ బ్లాక్కి ఇక్కడ రైడ్ తీసుకొని పోవాలంట. ఏడుందో మరి. ఈ బ్లాక్ ఎక్కడ కనబడట్లేదు. ఈ బ్లాక్ సి బ్లాక్, అది ABCD. ఈ అంటే ఇటు వెళ్ళాలా? రైట్ ఇటు వెళ్ళొచ్చు అనుకుంటా. ABCD, ఇది డియా? ఎస్ ఇది డి. ఓకే రైట్, ఇది సి, ఇది ఈ అనుకుంటా. ఇది ఈయనే.
ఇది యా బైక్ ఎక్కడ పార్క్ చేయాలి? ఇక్కడ బైక్ పార్కింగ్ ఇక్కడ ఉంది. ఆర్డర్ కూడా డెలివరీ అయిపోయింది. ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో నెట్ ఖరాబ్ ఉంటుంది. అమ్మ సర్వీస్ లిఫ్ట్లోనే పోవాలంటారు. ఇవేమో ఓకే కిందకి మీదకి ఆడాడుతూనే ఉంటాయి. ఇక్కడనే 10-15 మినిట్స్ అయిపోతుంది ఈ లిఫ్ట్ల దగ్గరనే. టైం వేస్ట్. ఆర్డర్ 121 రూపీస్ పడ్డది. 50 రూపీస్ సర్జ్ ఉంది. నేను షేక్పేట్లో ఉన్న ఇట్లులో తీసుకొని కొండాపూర్ మస్జిద్ మహబూబ్ మంగళ నైస్. కొండాపూర్ వెళ్ళాలి మస్జిద్ బండ. ఓకే బాబు మంచిగా బైక్ దగ్గర ఆడుకుంటున్నాడు. నేను వచ్చినా అని చెప్పి దూరం జరిగేసాడు. ఎగ్జిట్ ఎక్కడ రా బాబు? ఇక్కడనా? నాది ఇన్నే ఉందిగా. ఎయిట్ 1 420 మహేష్. వర్షం పడిపోయిన తర్వాత లేదా వర్షం పడే ముందు సిటీ ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది. ఎంత తిరిగినా, ఎంత ట్రాఫిక్లో తిరిగినా ఏమనిపించదు ఈ టైంలో, ఎందుకంటే కూల్గా ఉంటుంది కాబట్టి. మన బండి ఎక్కుదంట 4th గేర్లో. ఎక్కుద్దాం. ఎక్కింది మామూ. కానీ ఇంకా ఇంకోటి ఉంటుంది అయ్యా, దాంతో నెత్తి ఖరాబు. ఓ మై గాడ్, సముద్రం పొంగిపోతుంది హైదరాబాద్లో. ఎవడ్రా చెప్పింది హైదరాబాద్లో సముద్రాలు నదులు లేవని? ఈ పక్షి సర్కిల్లో కొంచెం రాంగ్ రూట్లో పోవాలి. కాక ఉన్నాడో లేదో చూసుకోవాలి. లేనట్టున్నాడు. అమ్మయ్య లేడు, వెళ్ళిపోవచ్చు. ఉంటే ఏం చెప్తాడు కానీ ఫోటో కొడతాడు. ఫోటో కొట్టి దానికి పైసలు తీసుకుంటాడు తర్వాత ఆన్లైన్లో. ఎవరైతే పికప్ చేసుకోవడానికి లొకేషన్కి వచ్చినా ఎట్లు వెజ్ డిన్నర్ అంతా, కానీ బైక్ ఎక్కడ పార్క్ చేయాలి? నేను మొత్తం కార్లు పార్క్ చేసాను. బైక్ ఎక్కడ పార్క్ చేయాలో అడుగుతా. వెనకాల వ్యాలిడ్ పార్కింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అడిగితే అయిపోతుంది, చెప్తారుగా. स्विगी ऑर्डर किधर लेना भाई? वो आगे जाइए, वो साथी है ना। हाँ डेलीवरी. ओ सिग्नल రావట్లేదు, సిగ్నల్ రావట్లేదు. ఓ బయటికి వస్తే సిగ్నల్ వచ్చింది. ఇప్పుడు డెలివరీ అయింది. 123 రూపీస్ వచ్చినాయి. 5 మినిట్స్ వెయిట్ చేస్తే 29 వస్తాయి. కానీ ఇప్పుడు వెయిట్ చేయలేదు, నాకు తెలుసు ఆర్డర్ ఇస్తారులే. ఇప్పటిదాకా అమౌంట్ వచ్చి 294 అయినాయి. నేను చెప్పాను ఆర్డర్ ఇస్తాడని. వేసిండు చూడు, 29 రూపీస్ మైనస్ చేసి 110 రూపీస్ ఆర్డర్ వేసిండు.
దాంట్లో 50 సర్జ్ అంటే ఆర్డర్కి 60. ఇది తీసుకొని ఏడియాలే ఎర్రగడ్డ ఇంత దూరం వేసి 60 రూపీసా. నైస్ అన్న. అంకుల్ పీటర్స్ ప్యాన్ కేక్స్. ఓకే తప్పదు కదా బ్రో, ఇంక వెళ్ళాలి. ఏం చేస్తాం, రిజెక్ట్ కొడితే మరి ఘోరంగా సతాయిస్తాడు. అంకుల్ పీటర్స్ ప్యాన్ కేక్స్. ఇక్కడ లొకేషన్ बिल्डिंग नाम क्या है कि मेहमान 7125 ना GoPro लेके आया। GoPro है ना आपका? हाँ कौन सा कैमरा है? FJ6 हाँ वीडियो क्वालिटी कैसा है ना? अन्ना आपका वीडियो क्वालिटी कैसा है? वीडियो क्वालिटी अच्छा है. अच्छा है। GoPro है ना? GoPro नहीं, ब्रांड अलग है. ब्रांड अलग है। हाँ कितना लिया कैमरा? 10,000 में ले लिया. रिकॉर्डिंग हो रहा है? हाँ अभी भी हो रहा हो रहा. है। ये तो अच्छा है, 10,000 तो मतलब अच्छा है। अरे बोलो 100% करो, 100% में चीज है। मगर से आप अपने लिए पता नहीं। फ्रेंच से ले फ्लिपकार्ट से लिया ना से लिया? अमेजोन में. अमेजोन में? हाँ वीडियो क्वालिटी है ना आपका बस? हाँ वीडियो क्लैरिटी तो अच्छा है. 1 मिनट दिखाते. तो भालो तो 100 টাকা বলে ভয়েস না নেই माइक्रोफोन 100 টাকা ऐसा तो नहीं है माइक्रोफोन भीतर है। हाँ माइक अंदर है, हेलमेट के अंदर है. भीतर अंदर रखते हैं। अच्छा है, अच्छा वीडियो बनाओ ना। हाँ और वायरल हो जाओ पूरा। एक बार वायरल हो जाएगा तो पूरा लाइट चेंज हो जाएगा। हाँ देखो ना यूट्यूबर लोग का अभी मर्सिडीज हाँ पूरा वो लोग ही अभी सब में इंडिया का टॉप में। क्या करना फिर, काम करना, काम के साथ ये भी करे तो. हाँ हम लोग क्या बोले तो ये 3 आदमी खाली सोचता है यार, हाँ खाली बात बनाता है, हाँ। काम कुछ नहीं करता। ఆ రెస్టారెంట్లో 3 నార్త్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనుకుంటారంట చేద్దాం చేద్దాం వీడియోస్ చేద్దాం, అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటారంట, కానీ ఏది చేయరంట. ప్లాన్ చేయడం వరకే సరిపోతుందంట వాళ్ళకి. అంతే, నేను కూడా ఫస్ట్ అలా అనుకున్నామని అనుకొని ఏదో ఒక రోజు స్టార్ట్ చేయాల్సిందేగా అనుకున్న పనిని. అలాగే అయితే వదిలేయంగా. ఒకప్పుడు ఊబర్ చేసినప్పుడు ఈ గల్లీలో తిరుగుతుండే రప్ప బండి వేసుకొని. అప్పుడు కానీ ఇట్లా స్పీడ్ వెళ్ళిపోతుండే గల్లీలలో. ఇప్పుడు అలవాటు తప్పినట్టుంది, సందు కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఆ స్కూటీ మీద 3 ఎక్కిరు, హెల్మెట్ లేవు ఏం లేవు. ఈ లాస్ట్లో ఉన్న అమ్మాయి పడిపోయేటట్టే ఉంది నాకు తెచ్చి, అంటే లాస్ట్లో కూర్చుంది. ఏందిరా బాబు, అవసరమా వెళ్ళడం అట్లా. ఇది చెప్పాలి, నేను కూడా తీసుకుందాం అనుకున్నా, కానీ ఎందుకో నాకు డబ్బులు వేస్ట్ అనిపించింది తర్వాత. సో అందుకే తీసుకోలేదు. ఎటు చూసినా ఈ ట్రాఫికే ఉంది రా బాబు. ఈ ఆటోకి అయితే బాగుంది, మంచిగా తట్టేసి చల్లగా ఉన్నాడు. లొకేషన్కి అయితే వచ్చేసిన. ఇదే లొకేషన్, జనప్రియ మెట్రోపాలిస్ క్లాసిక్ హోమ్స్. Four, 3, 4, 6. ఇది క్యూట్ ఉన్నది. బెల్ కొట్టంగా ఉరుక్కుని వస్తుంది అది. డెలివరీ కంప్లీటెడ్. 110. అమౌంట్ వచ్చేసి 406 అయింది. 3 మనం 4 ఆర్డర్స్ అనుకుంటాం.
4 ఆర్డర్స్కి 406 అయింది. అరే ఎందుకురా పొగంతా నా కళ్ళల్లో కొడుతున్నాను, నీ అమ్మ నీ కళ్ళల్లో మంట పట్ట. 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నట్టయితే ఈ టైగర్ లిల్లీ ఆర్డర్ పడింది గైస్ మనకి. ఇది ఇంకా ఫుడ్ రెడీ కాలేదు, ఫుడ్ రెడీ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఫైనల్లీ ఆర్డర్ అయితే పికప్ చేసుకుంటున్నాం. ఆర్డర్ పికప్ అయిపోయింది గైస్. ఇది తీసుకెళ్ళి రెడ్ రోజ్ కేఫ్ సోమాజీ కూడా ఇవ్వాలి. అయ్యో కార్ పంచర్ అయిపోయినట్టుంది, అమ్మాయిలు తిప్పలు పడుతున్నారు. ఇక్కడనేమో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అలా అమ్మాయిలని ఏమనలేదు, ఈ ట్రాఫిక్ని ఏమనలేదు. అవును ఓకే, ఇది డోర్ స్టెప్. వెల్కమ్. డెలివరీ ఇచ్చేసాను. ఇది మరి ఫోటో అడుగుతుంది. పెట్రోల్ బంక్లో ఇంతకుముందు ఇంట్రెస్టింగ్ మ్యాటర్ జరిగింది. పెట్రోల్ కొట్టించుకుని పైసలు లేకుండా అట్లా బండి స్టార్ట్ చేసుకొని ముందుకు వచ్చేసిన. వాడు ఇంకా అని అరుస్తూ వచ్చిండే. ఇంకా గోదావరి బ్లాక్ ఇదా ఇదా ఇదా. ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నా గైస్. ఇది చురాల్టోలు. కార్ ఎంత సెక్సీగా ఉంది కదా. ఇది ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. 476 ఉంటే కస్టమర్ 500 ఇచ్చాడు. కాకపోతే ఏమైందంటే ఇందాక నేను డి బ్లాక్లోకి రాకుండా ఈ బ్లాక్లోకి రాకుండా డి బ్లాక్లోకి వెళ్ళిపోయా. మళ్ళీ పైన చూసుకొని బెల్ కొట్టకుండా కిందకు వచ్చేసిన. ఇంకా టార్గెట్ అయిపోయింది అనుకుంటా. టార్గెట్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇంకా టైం కోసం ఉండాలి, లాగిన్ టైం కోసం. డిసిప్లిన్గా, ఎంత డిసిప్లిన్గా కార్లు నడుపుతారో. ఒకరి వెనకాల ఒకరు అందరు లైన్గా వెళ్తున్నారు. నేనే లైన్లు క్రాస్ చేసి వెళ్తున్నా. అంటే నాకు డిసిప్లిన్ లేదు కొంచెం, స్కూల్లో కూడా లేకుండా ఇప్పుడు కూడా లేదు. అందుకే నేను వాళ్ళ వెనకాల డిసిప్లిన్గా క్యూ పద్ధతిలో వెళ్ళట్లేదు, ఎట్లా పడితే అట్లా పోతున్నా. ఫైనల్లీ ఈ ఆర్డర్ కూడా డెలివరీ అయింది. ఇదేంది బూస్ట్ మూడ్ వచ్చింది. స్టే హియర్ టిల్ 10:49, రిటర్న్ టు జోన్. బూస్ట్ మూడ్ అంట, ఏం బూస్ట్ మూడో ఏమో ఇది. ఈ ఆర్డర్ వచ్చి తగ్గులా నుంచి పడింది. ఫుడ్ రెడీయా? 1826 వేయచ్చు. 0661 పికప్ అయిపోయింది. 4 hours మధురానగర్.
ఇది కూడా డెలివరీ చేసేస్తాం. ఎంత వచ్చింది దీనికి? 93 వచ్చింది. శ్రీకన్య, ఇది ఇక మన లాస్ట్ ఆర్డర్ గైస్, ఇది ఇచ్చేసి పోవాలి. 4710 4710 రెడీ అయ్యి 4710 7245 వచ్చింది. పికప్ 696 పికప్. తులసి నగర్. క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ఇక 299. ఇది ఇచ్చేసి డ్యూటీ బంద్ అయిపోతుంది. ఇంకా ఎట్లా లాగిన్ టైం కూడా అయిపోతుంది మంది. సో ఇది ఇచ్చేసి బంద్ చేసుకుని అనుకోవాలి. ఇంకా ఫైనల్లీ లాస్ట్ ఆర్డర్ కూడా డెలివరీ అయిపోయింది. ఈరోజు అమౌంట్ ఎంత అయిందంటే 1 minute దీనికి 72 వచ్చింది. ఫ్లోటింగ్ క్యాష్ ఎక్కువైపోయినందుకు డ్యూటీ అయితే బంద్ అయిపోయింది. అమౌంట్ ఎంత అయింది? 1123 ప్లస్ 348. ఇప్పుడు అమ్మ డ్యూటీ బంద్ అయ్యాడు కూడా ఉందండి. రిజెక్ట్ బైక్ ఇష్యూ. So 1123 plus 1471 అయింది మొత్తం ఈరోజు అమౌంట్ వచ్చి. ఓకే గైస్, మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.